హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈ వీడియోలో వచ్చేసి వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపిస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ సోంపు తీసుకున్నాను. సన్న సోంపు అండి ఇది. సో అదొక 1 కప్ తీసుకున్నాను. అండ్ 1 కప్ వచ్చేసి జీరా అంటే జీలకర్ర 1 కప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వామా 1 కప్ తీసుకున్నాను. సో పర్సనల్గా నేను యూజ్ చేశాను కాబట్టి మీకు కూడా ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది వచ్చేసి నల్ల జీలకర్ర అనమాట. నల్ల జీలకర్ర దొరుకుతుంది. ఇది వచ్చేసి ఇవన్నీ 1 కప్ క్వాంటిటీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 కప్ అంటే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ 100 గ్రామ్స్. సో ఇది వచ్చేసి నల్ల జీలకర్ర. సో ఇది చాలా చేదుగా ఉంటుంది. సో దట్ ఈ నల్ల జీలకర్ర ఇది 100 గ్రామ్స్కి ఈ నల్ల జీలకర్ర ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ సోంపు యాడ్ చేస్తున్నాను. వామ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయే వరకు కొంచెం స్మెల్ అనేది మంచిగా వస్తుంది వామ వేయించేటప్పుడు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి 3 ఇంగ్రీడియంట్స్ కూడా. సో నేను పర్సనల్గా యూజ్ చేశాను. నేను వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి సో మీకు కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. చాలామంది వెయిట్ గెయిన్తో బాధపడుతున్నారు కదా. సో ఎటువంటి డైట్ లేకుండా సింపుల్గా ఈ యొక్క వాటర్ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్తో తీసుకుంటే, వామ్ వాటర్ విత్ 1 స్పూన్ ఇది తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు అండ్ హెల్తీగా ఉంటారు. డైజెషన్ ఇష్యూస్ పోతాయి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మంచిగా రోస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయినాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. సో ఈ డ్రింక్ అనేది మన వెయిట్ లాస్కి అండ్ మన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానికి చాలా బాగా పనిచేస్తుంది. కొంచెంమంది గ్యాస్ ట్రబుల్తో చాలా సఫర్ అవుతుంటారు కదా, కడుపు ఉబ్బరం, డైజెషన్ కాకపోవడం. సో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి కూడా. అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వామ్ వాటర్తో 1 స్పూన్ కలుపుకొని తాగితే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను జీలకర్ర వేయించుకుంటున్నాను. జీలకర్ర కూడా సేమ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. సో ఒక్కొక్కటిగా ఎందుకు వేస్తున్నానని ఒక దగ్గర వేసి వేయించవచ్చు. కాకపోతే కొన్నిటికి కొంచెం టైం పడుతుంది, కొన్ని వాటికి ఏమో అంటే ఈజీగా రోస్ట్ అయిపోతాయి. సో దట్ నేను విడివిడిగా వేయించుతున్నాను. సో ఇది వచ్చేసి సోంపు వేగానే చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అప్పుడే. సో సోంపు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్కి రావాలి. సో ఇట్లా వేయించుకొని పెట్టుకోవాలి. పర్సనల్గా నేను యూజ్ చేసాను కాబట్టి మీకు కూడా ఇది షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు అండ్ వెయిట్ లాస్ అనే వాళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది చేసుకొని తాగేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది కూడా రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఈ నల్ల జీలకర్ర అనేది మనకు వేయించాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ అందులో యాడ్ చేస్తే సరిపోతుంది. సో మూడింటిని నేను బాగా కలిపేస్తున్నాను. ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదా, మూడింటిని బాగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇది మిక్సీ పట్టేసుకోవడమే. దీంట్లో నేను ఒక 1 స్పూన్ అనేది మూడింటిని కలిపేసి పెట్టేసుకున్నాను. సో దీంట్లో నేను జస్ట్ ఒక 1 స్పూన్ అంటే ఈ క్వాంటిటీ ఏంటంటే ఈ వామ జీలకర్ర సోంపు క్వాంటిటీ 100 గ్రామ్స్. సో దాంట్లో నేను 1 స్పూన్ వచ్చేసి నల్ల జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సో ఈ నల్ల జీలకర్ర యాడ్ చేసుకుంటే ఏంటంటే వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. సో మాకు ఓన్లీ డైజెషన్ ప్రాబ్లమే ఉంది, యాసిడిటీ ప్రాబ్లం ఉందంటే మీరు నల్ల జీలకర్ర యాడ్ చేసుకోకుండా ఏం కాదు. సో నేను వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి నల్ల జీలకర్ర యాడ్ చేశాను అనమాట. సో పర్సనల్గా నేను యూజ్ చేశాను, లాస్ అయ్యాను కాబట్టి మీకు కూడా రెసిపీ షేర్ చేస్తున్నాను. అయ్యో మిక్సీ కింద వేరే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో ఆల్రెడీ అది మిక్సీ పట్టేసుకున్నాను. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత పౌడర్ అనేది ఇలా రెడీ అయ్యింది, చూస్తున్నారు కదా.
డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేడి చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఇది కలిపేసుకొని బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసేసామన్నీ. సో జస్ట్ ఒక 1 స్పూన్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని కలుపుకొని తాగేసేయాలి. డైలీ చేయడం వల్ల ఒక 15 డేస్ చేసి చూడండి, మీరే రిజల్ట్ ఎలా ఉందనేది తెలుసుకుంటారు. వితౌట్ ఎనీ డైట్ ఈజీగా మనం పొట్ట అనేది కరిగిపోతుంది, ఈజీగా పొట్ట కరిగిపోతుంది. అండ్ డైజెషన్ ఏం ఇష్యూస్ ఉన్నా ఈజీగా మంచిగా డైజెస్ట్ అయిపోతుంది. ఒక స్పూను అట్లా వామ్ వాటర్ తీసుకున్నాను చూడండి, నేను వామ్ వాటర్లో 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం మంచిగా ఈ తాగితే కూడా మనం ఈజీగా పొట్ట అనేది కరిగిపోతుంది, మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతాం. సో ఇంకా ఎఫెక్టివ్గా మనం మంచిగా ఇంకా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే దాంతోపాటు డైట్ కూడా చేసుకుంటే ఇంకా మంచిది. 5 kgs వరకు లాస్ అవ్వచ్చు మంత్లీ. సో నేనైతే ఈ డ్రింక్ని ఇలా తాగుతాను అనమాట డైలీ. చాలా హెల్తీ కూడా, డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం రావు, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ వెయిట్ గెయిన్ అనేది అవ్వరు అండ్ ఫిట్గా ఉంటారు, స్టమక్ అనేది లాస్ అవుతుంది. ఇంకా కొంతమంది ఎక్కువ వెయిట్ ఉన్నారు అని అనుకునే వాళ్ళు మార్నింగ్ నైట్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే వేడి అవుతుందని కొంతమంది భయపడతారు. సో దట్ ఏంటంటే ఆల్రెడీ మనం సోంపిండిలో యాడ్ చేస్తున్నాం కాబట్టి వేడి అవుతుంది అని, సోంపు అనేది సల్వ కదా బాడీకి, సో ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి రెసిపీని. సో ఈ డ్రింక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక్కసారి ఒక 10-15 డేస్ చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్.